చెప్పండి. లేని వార్తను పుట్టింపకూడదు. రెండవ మాట, ఇతరుల మీద అన్యాయంగా మనం సాక్ష్యము చెప్పకూడదు. మూడోది, నీ శత్రువు కష్టంలో చిక్కబడి ఉంటే దాటి వెళ్ళిపోకూడదు. వెళ్ళి ఆ కష్టంలో వాడికి సహాయం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కానీ మన భయంకరమైన శత్రువే నాకు, కానీ వాళ్ళ ఇల్లు కాలిపోతుంటే నేనేం చేయాలా? అట్టే తగలబడిపోని నాశనం పోని అని అనుకోకూడదు. వెంటనే వెళ్ళి వాళ్ళని అలర్ట్ చేసి అందులోంచి వాళ్ళని కాపాడాలి. ఎగ్జాంపుల్ అది. తర్వాత పరదేశిని బాధింపకూడదు, లంచం పుచ్చుకోకూడదు. లంచం పుచ్చుకుంటే ఏమొస్తుందంటమ్మా? మనము వాళ్ళు మంచిగా ఒక మంచి మాట చెప్పాం, అది ఎట్లయిపోతుంది? చెడుగా స్ప్రెడ్ అయిపోద్ది. ఎందువలన? లంచం పుచ్చుకునే వాళ్ళకి దురాత్మ తోడుగా వస్తుంది. ఆ దురాత్మ బ్యాడ్గా దాన్ని స్ప్రెడ్ చేస్తుంది. ఇది దేవుని వాక్యం. ఓకే. తర్వాత 6 రోజులు మనది, 7వ రోజు దేవుని సన్నిధిలో నీవు నీ ఇంటి వారు కనపడితే నీ ఇల్లు ఎలా ఉంటుందమ్మా? సమృద్ధిగా ఉంటుంది. నువ్వు తినంగా దారిలో పోయే 10 మందికి పెట్టేటట్టు, 10 మందికి అప్పించేటట్టు దేవుడు చేస్తాడు. ఇది దేవుని వాక్యం. మరలా నెక్స్ట్, త్వరగా వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. ఎందుకంటే నేనే దేవుడును, నేను తప్ప వేరే దేవుడు లేదు. తర్వాత తర్వాత అంతేనా? ఓకే. 25:9 మందిరం యొక్క ఉపకరణములను